తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? తిరుమలరావు. ఏం చేస్తున్నారు సార్? నేను ఎలక్ట్రికల్ డీఈగా చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిపోయారు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది సార్ రిటైర్ అయ్యి? అక్టోబరే, మొన్న 4 నెలలు అయింది. 4 months అయింది. ఎలా ఉంది రిటైర్మెంట్ జీవితం తర్వాత? బాగానే ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. రాజమండ్రి సార్? రాజమండ్రి ప్రాపర్. ఎలా ఉంది సార్ రాజమండ్రి? ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా చేంజెస్ వచ్చాయా? బ్యూటిఫికేషన్లో బాగా వచ్చింది. రోడ్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, ఈ పార్క్స్ కానీ బాగా డెవలప్ చేశారు. బాగుంది అంత. రోడ్స్ అవి కూడా ఫుట్పాత్లు అవి వైడెన్ అయినాయి. చాలా బాగుంది. బ్యూటిఫికేషన్ అది బాగుంది. ఎవరిదండి క్రెడిట్ ఇదంతా? ఎవరిదంటే అందరికీ తెలిసిందే కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళే చేస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు జనరల్గా. ప్రస్తుతం వైసీపీ ఉంది కాబట్టి వీళ్ళు చేశారు. అది నార్మల్గా. అంటే భరత్ అంటున్నారు, నేను చాలా అభివృద్ధి చేసేసాను అంటే, ఇంతకు ముందు నేను ఎంపీలతో కంపేర్ చేస్తే చాలా వరకు రాజమండ్రి రూపురేఖలు మార్చానని చెప్తున్నాడు. అది వాస్తవమేనా ఆయన చెప్పేది? రూపురేఖలు అయితే కొద్దిగా బాగున్నాయండి. జనాలకి ఈవినింగ్ కథ కాలక్షేపం కానీ, రిక్రియేషన్ కానీ, తర్వాత పార్క్స్ కానీ బాగానే డెవలప్ అయినాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే డెవలప్ అయినాయి. ప్రాబ్లం లేదు. ఇంకేం చేశాడు ఆయన ఎంపీగా ఉండి? ఇంకేమైనా రాజమండ్రి నగరానికి ఏమైనా చేశాడు ఈ బ్యూటిఫికేషన్ కాకుండా? అదే ప్రజెంట్ రోడ్స్ అవి సీసీ రోడ్స్ అవి వేస్తున్నారు కదా అవి. అంటే మోరంపూడి ఫ్లైఓవర్ కూడా నేనే తీసుకొచ్చా అని చెప్తున్నాడు. వాస్తవమేనా? జరుగుతున్నాయా పనులు? అదే పర్ష్యూ చేస్తాం జరిగింది కాబట్టి వర్క్ జరుగుతుంది కదండి. మోరంపూడి ఫ్లైఓవర్ కూడా మనకు కనపడుతుంది, డెవలప్ అవుతుంది, బాగానే ఉంది. అది గత ఎంపీలకి రాజమండ్రి ఎంపీలకి ఇప్పుడున్న ఎంపీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే భరత్ గారు వచ్చి రాజమండ్రి మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. మిగతా వాళ్ళందరూ టోటల్ పార్లమెంట్ నియోజకవర్గం మీద చేసినందువల్ల మనకు రాజమండ్రికి పెద్దగా కనపడలేదు. రాజమండ్రి ఓ సిటీని తీసుకుంటే ఈ ఎంపీ గారు బాగా కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేశారు. బాగా ఉంది. అంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎవరికి అవకాశం ఎవరికి కనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేరు. ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? అది మేము చెప్పలేం కదండి. ప్రజల అభిప్రాయం కదా, నా ఒక్కడదే కాదు కదా. అందులో మీరు కూడా భాగమే కదా. అదే మేము వేస్తాము కంపల్సరీ. ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళకే వేస్తాము. ఎంప్లాయీస్ సంగతి తెలుసు కదా మీకు. జనరల్గా ఎంప్లాయీస్ ఓటింగ్ ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది నార్మల్గా. మాది కూడా అంతే. అంటే నేను ఈ 2 ఏళ్ళలోనే, అంటే 3 ఏళ్ళు కరోనా పోయినా, ఈ 2 ఏళ్ళు ఎంత చేశాను రాజమండ్రిని ఎంపీగా ఉండి. సో ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి రాజమండ్రి నగరాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. నమ్ముతారా ప్రజలు ఈ మాటని? పర్వాలేదండి. అంటే ఇప్పుడు ప్రీవియస్ మీద కొంత బ్యూటిఫికేషన్ అది రాజమండ్రికి డెవలప్ అయింది కాబట్టి మనం నమ్మొచ్చు. బ్రదర్ మీ పేరు? బాలమురళి. ఏం చేస్తుంటారు బ్రదర్? ప్రజెంట్ ఎలక్ట్రీషియన్. ఎక్కడ మీది? దివాన్ చెరువు. ఓకే. ఎట్లా ఉంది రాజమండ్రి? ఐఎమ్ ఫీల్ సో గ్లాడ్. సిటీ చాలా అందంగా ఉంది. ఆఫ్టర్ 1 year బ్యాక్ తర్వాత నేను వచ్చాను రాజమండ్రి అని కాస్త షాక్ అయ్యాను చూడగానే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, చూడడానికి సిటీ కానీ లిటిల్ మచ్ కాస్తంత మెట్రోపాలిటన్ సిటీని గుర్తు చేస్తుంది. ఎవరు చేశారు? ఆఫ్ కోర్స్ నో డౌట్ ఎంపీ భరత్. ఎంపీ భరత్ ఏంటి అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఆఫ్ కోర్స్ అని చెప్పి? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఐ ఫీల్ సో గ్లాడ్. అందుకని ఈ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. యా, నిజంగా ఆయనే చేశాడా? యా, నో డౌట్ అట్ ఆల్. ఎట్లా ఉంటాడు ఆయన? ఆయన గురించి ఎప్పుడైనా విన్నారా? 3-4 times మేము వెళ్ళే చర్చ్లో మామూలుగా వచ్చి మీటింగ్స్కి వస్తారు కదా, ఈ క్యాంపెయినింగ్ ద్వారా కాస్త ఐడెంటిటీ అయితే వచ్చింది ఆయన ఫేస్. సో నో ప్రాబ్లం. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది రాజమండ్రిలో? భరత్ ఆర్ వాసు? నేను ఎగ్జాక్ట్గా అది చెప్పలేను కానీ ఆ ప్రాబిలిటీ అయితే జస్ట్ నా ఇమాజినేషన్ ప్రకారం నా ఓ ప్రాబిలిటీ అయితే ఐ విల్ చూజ్ భరత్ అని అంట. వై బికాస్ వీఆర్ లుకింగ్ దట్ మచ్ లిటిల్ మచ్ ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంకాస్త అవకాశం వస్తే ఇంకా వీలైనంత వరకు కోపప్ చేస్తారు. ఇంకా సిటీని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలన్నది నెక్స్ట్ టర్మ్ కూడా ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరు సీఎం అయితే బాగుంటుంది పైన? అఫ్ కోర్స్ ఇదంతా వైసీపీ అండర్లోనే జరిగింది కాబట్టి మళ్ళీ వైసీపీ అని నేను. ఆయన ఒక సైకో ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ అయ్యి ఉంటే మరి నేను ఎక్స్పెక్ట్ మన అండర్లో ఉన్నవన్నీ డెవలప్ అవ్వని ఏంటన్నది మనం చూసుకోవాలి కదా. ఐ డోంట్ థింక్ సో.